హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కేపీహెచ్బి నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ మా నేటివ్ అయితే వైజాగ్. నేను ఇక్కడ కేపీహెచ్బిలో స్టే చేస్తున్నాను. ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యానా మీరు? యా, ఆఫ్ కోర్స్. ఓకే, అంటే ఇప్పుడు వరకు ప్రభాస్ ని ఏ మూవీ నుంచి చూసినప్పటి నుంచి మీరు ఇంత డై హార్డ్ ఫ్యాన్ అయ్యారు? మిర్చి. నేను 4th క్లాస్లో ఉండేటప్పటి నుంచి తన ఫ్యాన్. ఆ మిర్చి మూవీలో తన సీన్స్ కానీ, తన హైట్, తన కట్అవుట్ని నేను పెద్ద ఫ్యాన్. తన యాక్టింగ్ కానీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఓకే, బాగా ఇష్టమైన మూవీ ఏది ప్రభాస్ మీకు? మిర్చి ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను ఆ మూవీ నుంచే ఫ్యాన్ కాబట్టి. అండ్ ఆల్సో బాహుబలిలో అసలు నెక్స్ట్ లెవెల్. దేవసేన బాహుబలి అంటే అది నెక్స్ట్ లెవెల్ కదా. ఓరి రాజా ఊహించుకున్నారా? అఫ్ కోర్స్ కదా. సాంగ్ పాడతారా మీరు? వద్దు, మీరు అందరూ వెళ్ళిపోతారు. నేను ఒక చిన్న లైన్ పాడతాను. నో 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 నో. ఏదైనా డైలాగ్ బాగా ఇష్టమైన డైలాగ్ ఏదైనా ఉందా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఓకే, అంటే ఈ మూవీలో చూసుకుంటే మీరు దేవసేనలో మిమ్మల్ని ఊహించుకున్నారు కదా ప్రభాస్తో. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. హారర్ ఫిలిం కిందే మనం దీన్ని చూడొచ్చు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ ప్రభాస్? మా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మూవీ ఖచ్చితంగా అయితే బాగుంటుంది. అందులో 3 హీరోయిన్స్తో కాబట్టి అందులో డార్లింగ్ చాలా షై ఎక్కువ కదా. ఈ మూవీలో ఎలా ఉన్నాడో అనేది చూడాలి మరి. అంటే ట్రైలర్ చూడగానే ఏమనిపించింది మీకు? వావ్, జస్ట్ వావ్, వావ్ వావ్ వావ్. అంటే ట్రైలర్ వచ్చింది మనకి December 5th కూడా రిలీజ్ అవుతుంది అన్నారు. అది పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి రాబోతుంది. అండ్ ఈ ఈవెంట్లో, ఇప్పుడు మనకి ఇక్కడ జరుగుతున్న ఈవెంట్లో ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఇంకొక ట్రైలర్ రిలీజ్ అయితే ఎలా ఫీల్ అవుతారు? నేను ఆ ట్రైలర్ కోసం లిటరలీ వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుందా అని. ఫస్ట్ ట్రైలరే అలా ఉంది అంటే ఆబ్వియస్లీ దానికన్నా డబల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఉంటుంది కూడా. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ప్రభాస్ మూవీ వచ్చి. కల్కి తర్వాత ఇంకా లేదు. సో 1 year తర్వాత ప్రభాస్ని ఆన్ స్క్రీన్ డార్లింగ్ని చూడడానికి ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్ టు వాచ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ Jan 9th. ఏ మూవీ వచ్చినా ఫస్ట్ షోకే కదా మాకు కల్కి. అప్పుడు మాకు నేను 4/1 అనుకుంటా, 4/1 సెమ్ ఎగ్జామ్ ఉన్నా సరే ఐ వెంట్ టు వాచ్ ద మూవీ బికాస్ ఆఫ్ ప్రభాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఏంటి రీజన్ ఆఫ్ ది ప్రభాస్. ప్రభాస్ కోసం ఎక్కడికైనా వెళ్తారా? వెళ్ళాలిగా, తప్పదు. ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే ఎక్సైటింగ్ గా ఉంది. ఇంకా అది అంటే ప్రభాస్ చూడగానే మీ రియాక్షన్? ఇంకా చెప్పలేంది అదంతా. ఒక దేవుడిని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉండిద్ది ఇప్పుడు. సో అందుకోసమే ప్రభాస్ కోసం ఇంత దూరం వచ్చాను నేనైతే ఫస్ట్ టైం. సో పాస్ దొరికిన తర్వాత ఇంకా చాలా ఆనందంగా ఉంది నాకు. అది అంటే ఇప్పుడు వరకు ఉన్న లుక్స్ వేరు ప్రభాస్వి, ఈ లుక్ వేరు. ఎలా అనిపిస్తుంది లుక్ చూడగానే? ఏమనిపించింది? మా పాతని తిరిగి వచ్చినట్టుంది మాకైతే. సో దీంట్లో ఆ డాన్స్ స్టెప్స్ కానీ ఇది ఏదైనా కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా బాగా వేస్తాడు. అసలు మాకు తెలిసిన విషయం అందరికి కూడా. సో చాలా బాగా వేస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి అవి వేరే లెవెల్. ఇంకా చెప్పుకోవాల్సిన లేదు. ఆ 2 పాటలు ఎట్లుంటే నిజంగా మా సింగిల్ బ్యాచులర్స్ అయితే చాలా బాగుంటుంది. అగర్వాల్ తో చేసినప్పుడు ఆ డాన్స్, ఆ సాంగ్ కి ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలా స్టెప్స్ చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది మాకు. సో ఇప్పుడు కొంచెం డ్యామేజ్ అవడంతో కాదు, ఇంకొంచెం తగ్గించారు. లేకపోతే ఇంకా ఆ వేవ్స్ ఇష్టం మాకు, ఆ వేవ్స్ ఇంకా రాలేదు. ఇప్పుడు వరకు మనకైతే ఒక ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈవెంట్ లో ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది. ఆ ట్రైలర్ వచ్చాక మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇంకా హిట్ ఆఫ్ ది మూమెంట్. ఇంకా ఇప్పటికి ఇంకా చెప్పాల్సిన ఆల్రెడీ హిట్ అయిపోయినట్టే మూమెంట్. ఇంకా వేరే లెవెల్లోకి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ముగ్గురు హీరోయిన్లతో డార్లింగ్ ఎలా అనుకుంటున్నారు? మా అన్నయ్య వీరరాజు, అలాగే ఇంకా రాజుతో చేస్తే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. థ్యాంక్ యూ. రాజులకే రాజు ప్రభాస్ రాజు అన్న వింటేజ్ లుక్ చూడబోతున్నాం. జై రెబల్ స్టార్. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్. రెబల్ స్టార్ డయట్ ఫ్యాన్. ఒక ఇది డైలాగ్ చెప్పొచ్చా? చెప్పండి. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డ్యూడ్. ఇక్కడ కైతలాపూర్ అండి. ఓకే, ప్రభాస్ గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? రెబల్ స్టార్ అంటే ఇక మినిమం ఉంటుంది. అతను చూడడానికి వచ్చినాం ఇక్కడికి. చాలా మంది వస్తారు కదా, చూసి ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అది చూసిపోదాం అని. క్రౌడ్ ఉంటుంది. అతను అంటే ఒక మాటలో చెప్పలేం, అంతే. మా కర్ణాటక రాయచూరు. అంటే ప్రభాస్ చూడటానికి కర్ణాటక నుంచి హైదరాబాద్. అవునండి. ఎందుకు అంత డై హార్డ్ ఫ్యానా మీరు? ఫ్యాన్ అండి. ఎప్పటి నుంచి ప్రభాస్ ని చూసాక మీరు ఇంత డై హార్డ్ ఫ్యాన్ అయ్యారు? మేము కృష్ణరాజు ఉన్నప్పుడు అప్పటి నుండి
ఈశ్వర ఫిల్మ్ ఉంటే ప్రభాస్ ఫ్యాన్. అసలు బాగా ఇష్టమైన మూవీ ఏది? అంత డైహార్డ్ ఫ్యాన్ గా ఏం చెప్తారు? ఆ మూవీ ఇష్టం. ఆల్ మూవీస్. ఓకే, అంటే ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లతో యాక్ట్ చేయబోతున్నాడు అండ్ చూసుకుంటే వింటేజ్ లుక్ లో కూడా కనిపిస్తున్నారు అండ్ హర్రర్ ఫిలిం కిందే మనం చూడొచ్చు. ఎలా అనిపిస్తుంది ఈ మూవీ గురించి, మీరు ఏం చెప్తారు? ఇంతే చెప్తున్నాము. బాగుంటుంది అంతే.